హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోసకాయ పప్పును ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం 2 దోసకాయలు పడతాయి. ఇవి 2 అవసరం లేదు. ఒక పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక చిన్న గ్లాస్, దీంతోన 1.5 గ్లాసు కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. ఈ కడుక్కున్న కందిపప్పులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు మనం ఈ కందిపప్పును మెత్తగా ఉడకబెట్టుకోవాలి. దానికోసం వాటర్లో కొంచెం నూనె యాడ్ చేయాలి. చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి పప్పును మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కారాన్ని బట్టి మనము ఇవి కొన్ని పచ్చిమిర్చి తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి రుబ్బుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మనం పప్పు ఉడికే వరకు ఈ పచ్చిమిర్చి నల్లబడకుండా సాల్ట్ యాడ్ చేయాలి. పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది. మిగతా ప్రాసెస్ చూద్దాం. పప్పులోకి మనం 2 దోసకాయలను శుభ్రంగా కడిగి, ఇవి పీల్ తీసే వాళ్ళు తీస్తే మీ ఇష్టం, పీల్తోనే బాగుంటుంది పప్పు. వీటిలో కొంచెం చేదు దోసకాయలు కూడా ఉంటాయి. చేదు చూసుకొని ఒకసారి ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి. మనం దోసకాయ పప్పు కోసం దోసకాయ ముక్కలను ఇలా పెద్ద సైజులోనే కోసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి. కరివేపాకు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. పప్పుకు సరిపోయేంత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని మనం లైట్గా దంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం ఆనియన్స్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనియాలి. కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం కాదు, వెల్లుల్లి. కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. దోసకాయలు మగ్గే వరకు మనము ఒక చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. పప్పులోకి యాడ్ చేయాలి. ఇది మనం నూరి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కారంని ఇందులోకి యాడ్ చేయాలి. ఇది 1 నిమిషం వరకు మగ్గనిద్దాం.
మనం దోసకాయ పప్పు కోసం పప్పును ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇది కారం కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. దోసకాయ కొంచెం మెత్తబడే వరకు ఉడకనియాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. దోసకాయ పచ్చ కొంచెం మెత్తబడాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చిలో యాడ్ చేసాం కదా, మళ్ళీ కొద్దిగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసి మళ్ళీ ఒకసారి పప్పు అయ్యే లోపల మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే. ఇప్పుడు మనం దోసకాయ ముక్క ఉడికిందే లేదో చూడండి, కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పును యాడ్ చేయాలి ఇందులోకి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పప్పును ఒక 5 minutes వరకు ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి మనము కొద్దిగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేయాలి. ఒకసారి మొత్తంగా కలుపుకొని ఒక 2 minutes ఉడకబెట్టాలి ఈ పప్పును. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ముక్క కూడా చూసుకోండి. ఉడికిన తర్వాత దించేసుకోవడమే. అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టీగా ఈ కర్రీ. నా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.